రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియోలో చూశాను. దోస పిండి అయితే పేలిందని చెప్పారు. ఎందుకు పేలింది? అసలు దోస పిండి పేలడం ఏంటి అనుకున్నాను. ఎప్పుడు నేను వినలేదు. అక్కడ ఏం జరిగింది అంటే దోస పిండి కరెక్ట్గా ప్రిపేర్ చేసేసారు. స్టీల్ కంటైనర్లో దోస పిండిని అయితే వేసేసి మూత పెట్టేశారు. లిడ్ అనేది క్లోజ్గా పెట్టేసి ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేశారు. అలా చేయడం వల్ల ఏమైందంటే దోస పిండి అనేది పేలింది. మీకు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. అలా ఎందుకు పిండి పేలింది అంటే యాక్చువల్గా అలా పిండి పేలడానికి రీజన్ ఏంటి అంటే మనము ఎప్పుడైనా దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దానికి కొంచెం గాలి అనేది ఆడాలి, కొంచెం లైట్గా గాలి తగలాలి. ఫర్మెంటేషన్ అప్పుడే మనకి కరెక్ట్గా అవుతుంది. అసలు గాలి అనేది తగలకుండా మనము లిడ్ అనేది క్లోజ్ చేసి ఫర్మెంటేషన్ ఎక్కడ అవుతుంది. సో అందుకనే పేలిందనమాట. ఆవిడేం చెప్పింది అంటే ఇల్లంతా అయిపోయి చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పిండి అయితే పడింది కిచెన్లో అని చెప్పింది. మీరు అందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అందరూ అలా చేయరు, ఎవరైనా తెలుసో తెలియకో అలా చేస్తూ ఉంటారు. ఈ వీడియో అయితే చూడండి, అలా అయితే ఎవ్వరు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి.